బ్రదర్ హాయ్ బ్రదర్, చెప్పండి బ్రో. ఐపీఎల్ చూస్తారా బ్రో? చూస్తా. ఏ టీం సపోర్ట్ చేస్తారు? ముంబై ఇండియన్స్. ఎందుకని బ్రో ముంబై ఇండియన్స్ ఇష్టం? రోహిత్ శర్మ, నేను రోహిత్ శర్మ ఫ్యాన్ కాబట్టి. రోహిత్ శర్మకి ఇంజురీ అయింది కదా, దాని గురించి ఏం చెప్తావు? లేదు, ఈసారి ఖచ్చితంగా కోలుకుంటాడు, మళ్ళీ ఆడతాడు, తిరిగి ఆడతాడు. దానికి అందరూ మరి లాస్ట్ మ్యాచ్ జీటీతో గెలిచారు, మరి నెక్స్ట్ మ్యాచ్ చెన్నైతో గెలుస్తారంటారా, ఓడిపోతారంటారా? లాస్ట్ మ్యాచ్ బట్టి మంచి ఫామ్ అయితే కంబ్యాక్ అయితే ఇస్తారు. ఈ మ్యాచ్ చూడాలి, ఆల్మోస్ట్ అయితే గెలాలని నేను కోరుకుంటున్నాను. మరి తిలక్ వర్మ సెంచరీ ఎలా అనిపించింది బ్రో? బ్రో అది మాత్రం నెక్స్ట్ లెవెల్ బ్రో, దాంట్లో అసలు తగ్గేదే లేదు. తిలక్ అన్ఎక్స్పెక్టెడ్ బ్రో అది. మరి ఇది ఎప్పుడంటే అప్పుడు తిలక్ వర్మ హార్దిక్ పాండ్యా కాంట్రవర్సీ నడుస్తుంటది, ఎందుకంటే తిలక్ వర్మని ఒకసారి హాఫ్ సెంచరీ చేయలేదు, మళ్ళీ మొన్న అగ్రెసివ్ గా ఏదో చెప్పాడు, దాని తర్వాత మనోడు సెంచరీ కొట్టాడు కదా, దాన్ని ఎలా చూస్తారు మీరు? దాంట్లో హార్దిక్ మోటివేషన్ కూడా ఎక్కువ ఉంది, అయిపోయింది. ఏదో సంథింగ్ ఏదో చెప్పిండు, దాని తర్వాత కొట్టిండు. మామూలు కొట్ల అసలు 23 బాళ్ళలో 82 కొట్టినంటే నెక్స్ట్ లెవెల్. మరి చెన్నైలో తల వస్తే ముంబైకి ఏమైనా ఇబ్బంది అవుతుందా నెక్స్ట్ మ్యాచ్ లో? అది కొంచెం మైనస్ పాయింట్ అవుతుంది, బట్ మన వాళ్ళు కంబ్యాక్ ఫామ్ ఉంది కాబట్టి స్టార్ట్ కొట్టగలరని నా నమ్మకం. మరి నెక్స్ట్ మ్యాచ్ లో రోహిత్ శర్మ, ఎంఎస్ ధోని ఇద్దరు కలిస్తే ఎట్లా ఉండబోతుంది? నెక్స్ట్ లెవెల్ ఉంటది బ్రో మ్యాచ్ మాత్రం. నెక్స్ట్ అసలు ఈ రోజు మాత్రం హైలైట్ మ్యాచ్, చూడాలి ఖచ్చితంగా. మరి ఈసారి కప్ ఎవరు కొడతారు బ్రో? నేను అనుకోవడం బట్టి ఈసారి ముంబై ఒకటి అనుకుంటా, ఉన్న ఫామ్ బట్టి అయితే ఆర్ఆర్ కొడుతుందేమో డౌట్. ఐపీఎల్ చూస్తారా బ్రో? చూస్తా బ్రో. ఏ టీం సపోర్ట్ చేస్తారు? హైదరాబాద్ ఎస్ఆర్హెచ్. ఎందుకని సపోర్ట్ చేస్తావు బ్రో ఎస్ఆర్హెచ్? హైదరాబాద్ బ్రో, హైదరాబాద్ లో ఉంటున్నాం, హైదరాబాద్ లో తింటున్నాం, హైదరాబాద్ లో పోతున్నాం, దానికి సపోర్ట్ చేయకుంటే ఎట్లయితే. మరి హైదరాబాద్ లో ఏ ప్లేయర్ అంటే ఇష్టం బ్రో? అంటే ప్రజెంట్ అడుగుతురా, మాజీ ప్లేయర్ అడుగుతురా, ఫార్మర్ ప్లేయర్? మొత్తం ఓవరాల్ అయితే డేవిడ్ వార్నర్ బ్రో. మరి ఇప్పుడైతే అభిషేక్ శర్మ బ్రో. పులినా? పులి. మరి పులిన్ లాస్ట్ టైం సెంచరీ కొట్టింది కదా, మరి దాని గురించి ఏం చెప్తావు? కుల్ల కొట్టేస్తున్నాడు కదా మన గురించి చెప్పాలా మనం? ఏమన్నా కొట్టేస్తాడు మనకు తెలుసు, హేటర్స్ ఏముంటది. కాటేరమ్మ కొడుకు గురించి ఏం చెప్తారు? క్లాస్ అని ఇంకా అది బ్రాండ్ మారదు బ్రో, అది ఓన్ బ్రాండ్. అది కొట్టినా కొట్టకపోయినా కాటేరమ్మ కొడుకు కన్బ్యాక్ ఇచ్చినాడంటే మాత్రం దెంగిస్తాడు మొత్తం, కొట్టేస్తాడు మొత్తం. మరి బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ అన్ని విన్ అవుతున్నారు, మరి నెక్స్ట్ మ్యాచ్ కూడా అలాగే ఈ ఫామ్ లోనే కంటిన్యూ చేసి విన్ అవుతారు అనుకుంటున్నా. విన్ అవ్వచ్చు బ్రో, దానికి ఎక్కువ % ఛాయిసెస్ ఉన్నాయి కదా. ఫస్ట్ లో లాస్ వచ్చింది, తర్వాత కమ్బ్యాక్ మంచిగా ఇచ్చారు, మంచిగా మనకు వస్తున్నాయి పాయింట్స్. ఇప్పుడు ఎస్ఆర్ఎస్ ప్లేయర్స్ ఏంటంటే మన వాళ్ళతోటి మన లైక్ అన్నిటితోటి లైక్ ఏమంటారు, ఒక ర్యాపో బిల్డ్ చేసుకోవడం కోసమో కనెక్ట్ అవ్వడం కోసమో తెలియదు, కానీ వాళ్ళందరూ మన గుళ్ళ చుట్టూ తిరిగారు, స్కూల్స్ కి వెళ్ళి ఆడుకుంటున్నారు. దాని గురించి ఏం చెప్తారు? ఇలా ఇలాంటి ఏ ఫ్రాంచైజీలు ఇలా చేయలేదు, బట్ మన ఎస్ఆర్హెచ్ వాళ్ళు చేస్తున్నారు కదా, దాని గురించి దాని గురించి ఏం చెప్తాం? మన హైదరాబాద్ కదా, మనం ఎక్కువ దేవుళ్ళకి మనం ఎక్కువ ప్రేయర్ చేస్తాం. మన తెలుగు వాళ్ళంటేనే ఎక్కువ మనం నమ్మకం ఎక్కువ మనకి దేవుళ్ళ పైన, అందుకు వాళ్ళు తిరుగుతారు. వాళ్ళు తిరిగిన దానికి కూడా లాభం మనకు వస్తుంది బ్రో, చూస్తాడు దేవుడు కూడా. మరి ఈసారి ఆరెంజ్ క్యాప్ ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నావు బ్రో? ఆరెంజ్ క్యాప్ క్లాస్ అని అనుకుంటున్నావు బ్రో, కాటేరమ్మ కొడుకే కొడతాడు. మరి ఎంఐ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ ఉంది కదా ఈ రోజు, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు? పక్క ఎంఐ గెలుస్తుంది. ఎట్లా అనుకుంటున్నావు బ్రో? లాస్ట్ మ్యాచ్ కంబ్యాక్ ఇచ్చినందుకు. కంబ్యాక్ ఇచ్చారు కదా, వాళ్ళు ఆగారు బ్రో, కంబ్యాక్ ఇచ్చినారంటే కాలు కీళ్ళు ఊరుకొట్టేస్తారు మొత్తం. మరి తెలుగు తేజమైన తిలక్ వర్మ వేరే లెవెల్ చితకబాదిండు కదా మొన్న బౌలర్స్ అందరినీ, ఒట్టి పడేసిండు కదా మొన్న కూడా. హార్దిక్ పాండ్యా ఎట్లా ఇచ్చేసిండు, కాలు గుమ్మ ఇచ్చేసిండు మోటివేషన్, తర్వాత గుమ్మ కొట్టి పడేసిండు. ఐపీఎల్ చూస్తున్నావా? ఎట్లుంది ఈ సీజన్? మస్తు ఉంది ఈసారి ఎస్ఆర్హెచ్. మరి ఎట్లా ఆడుతుంది ఎస్ఆర్హెచ్? మస్తు ఆడుతుంది. అభిషేక్ శర్మ అయితే 68 బాల్లో 135 రన్స్ కొట్టిండు. మరి దానికంటే ముందు మ్యాచ్ 50, మళ్ళీ సెంచరీ. మరి ఈసారి వేరే లెవెల్ బ్యాటింగ్ చేస్తున్నాడు, మరి ఈసారికి ఏమైనా కప్ అందిస్తాడు అనుకుంటున్నావా? మరి ఈసారి మనదే ఎస్ఆర్హెచ్ కప్ కంపల్సరీ. మరి బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ అన్ని విన్ అవుతున్నారు, మరి వచ్చే మ్యాచెస్ అన్ని కూడా గెలుస్తారు అనుకుంటున్నావా బ్రో? వచ్చే మ్యాచ్ గెలుస్తుంది. మరి ప్యాట్ కమిన్స్ లేడు, ఇషాన్ కిషాన్ చేస్తున్నాడు కదా లైక్ కెప్టెన్. సో మరి ఆయన వచ్చిన తర్వాత ఈయన్నే పెట్టుకోవాలా లేక ప్యాట్ కమిన్స్ కి ఇవ్వాలనుకుంటున్నావా? ఆయన వస్తే బ్యాట్ గమన్స్ కి ఇవ్వాలి, ఆరుంటే 300 పారైపోతుంది. మరి ఈసారి కప్ ఎవరు కొడతారు? ఈసారి అయితే మన ఎస్ఆర్హెచ్. అన్న హాయ్ అన్న. ఐపీఎల్ చూస్తున్నావా అన్న? చూస్తున్నా బ్రో. అరే లాస్ట్ టైం ఇంటర్వ్యూ చూడలేదు అన్నది. ఏ టీం సపోర్ట్ చేస్తున్నా? లాస్ట్ టైం చెప్పినా ఇప్పుడు చెప్పినా, ఈసారి కప్ మనది ఆరెంజ్ ఆర్మీ. మరి బ్యాక్ టు బ్యాక్ విన్స్ వస్తున్నాయి కదా హైదరాబాద్ కి, ఎలా చూస్తారు?
ఎందుకు రారు భయ్య? వాళ్ళు హైదరాబాద్ కు వచ్చి మన ఇల్లమ్మ తల్లి దర్శనం తీసుకురాలు. సన్ రైజర్స్ మన హైదరాబాద్ లో చాలా మంది బయట టీంలను సపోర్ట్ చేస్తారు. వాళ్ళు ఎప్పుడైనా మన గుడికి వచ్చిరా, ఓకే మన ప్లేస్ కి వచ్చిరా, మన ఏరియాని ఎప్పుడైనా చూపించిరా, చార్మినార్ చూపించిరా ఆ ప్లేయర్స్ ఎప్పుడైనా? అంటే చెప్తున్నా వీళ్ళు ఇంత సపోర్ట్ చేస్తారు హైదరాబాద్ లో ఉండి. మన అభిషేక్ శర్మ ఎక్కడ పంజాబ్, ఆయన ఇల్లమ్మ తల్లి టెంపుల్ కి వచ్చింది. నితీష్ కుమార్ రెడ్డి పెద్దమ్మ తల్లి గుడికి వచ్చింది. ఇట్లాంటి వాళ్ళు మన కల్చరల్ ని సపోర్ట్ చేసి హైదరాబాద్ ని చూపిస్తారు. ఇలాంటి వాళ్ళు ఎందుకు గెలవరు? ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదం ఉన్నందుకు మన అభిషేక్ మొన్న ఎట్లా కొట్టిండు అభిషేక్ శర్మ. ఈసారి కప్పు కూడా మనదే బ్రో, 100% చెప్తున్నా. నా పార్ట్ 1 వీడియో కూడా చూసుకోండి అందరు, ఇది పార్ట్ 2 చెప్తున్నా. 100% కప్పు మనదే ఈసారి. మరి హైదరాబాద్ లో ప్యాట్ కమిన్స్ వస్తే ఇషాన్ కిషన్ కెప్టెన్సీని తీసేస్తారంటారా? ఇద్దరులో ఎవరిని ఇచ్చినా పర్వాలేదు, ఎస్ఆర్హెచ్ అయితే గెలవాలి అంతే. ఇద్దరు మనోలే, ఎవరు బయట వాళ్ళు కాదు కానీ ఇద్దరు మనోలే. లాస్ట్ టైం ప్యాట్ కమిన్స్ ఉండే, ఈసారి ఇషాన్ కిషన్ ఉండు, కానీ పక్కా గెలిచేదైతే ఎస్ఆర్హెచ్. అంటే ఇప్పుడు ఆరెంజ్ క్యాప్ లీడర్ బోర్డ్ లా క్లాసన్ ఉన్నాడు, అభిషేక్ శర్మ ఉన్నాడు, కింద చూసుకుంటే విరాట్ కోహ్లీ కూడా ఉన్నాడు. సో ఈసారి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నాం ఆరెంజ్ క్యాప్? నాకైతే ఈ క్యాప్ సంగతి తెలియదు కానీ నాకు హైదరాబాద్ గెలిస్తే చాలంటున్నాను నేను. ఈ క్యాపులు గీపులు ఇవన్నీ చిన్న చిన్నవి పట్టించుకో, మనం డైరెక్ట్ కప్ వచ్చిందా లేదా అనేది మనకి ఇంపార్టెంట్. చిన్న చిన్నవి పట్టించుకొని చిన్న చిన్న విషయాలు ఇవన్నీ మనకు అవసరమే లేదు. మరి ఈ రోజు మరి ఎంఐ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ ఉంది, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నాం? వాళ్ళిద్దరు ఎవరు ఎక్కడైనా పోను కానీ మనదైతే ఈసారి ఎస్ఆర్హెచ్ గెలిస్తే చాలు. వాళ్ళు ఎక్కడైనా పోను. అరే వెంకీ హీరో వెంకటేష్ యాక్టర్ చూస్తురా, ప్రతిసారి ఐపీఎల్ ఎస్ఆర్హెచ్ కి సపోర్ట్ చేస్తాడు ఆయన ప్రతిసారి. నేనైతే నెక్స్ట్ టైం కావ్యాన్ని తీసేసి వెంకటేష్ ని బ్రాండ్ అంబాసిడర్ వెంకటేష్ ని కాంటున్నా నేనైతే. అంటే బ్రో లైక్ తలా చూసుకుంటే చాలా రోజుల నుంచి ఇంజూర్డ్ ఉన్నారు, రావట్లేదు. అండ్ రోహిత్ శర్మ కూడా ఇంజూర్డ్ ఉన్నారు. వాళ్ళిద్దరు ఈ రోజు కలిసి ఎలా ఉండబోతుంది రోహిత్ అండ్ మైరాట్ ఫ్యాన్స్ కి? బ్రో నేనైతే ఒకటి చెప్తా, నాకు ధోని ఇష్టమే, రోహిత్ శర్మ కూడా ఇష్టమే, విరాట్ కోహ్లీ అంటే చాలా ఇష్టం. కానీ నేనైతే ఇప్పుడైతే వాళ్ళ గురించి పట్టించుకోను, ఓన్లీ ఎస్ఆర్హెచ్. వాళ్ళందరి గురించి నాకు వద్దు, వాళ్ళు మంచోళ్ళు, నా ఫేవరెట్ ప్లేయర్స్ కాదంటలే. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఐపీఎల్ నడుస్తుంది కదా, తల కూడా హెల్త్ గెట్ విల్ సూన్, ఆయన చాలా పెద్ద ప్లేయర్. ఇండియన్ మ్యాచ్ అవుతున్నప్పుడు అయితే వాళ్ళే నాకు ఫేవరెట్ ప్లేయర్. బట్ ఈసారి ఐపీఎల్ నడుస్తుంది కాబట్టి ఐ వాంట్ టు సపోర్ట్ ఐపీఎల్. వాళ్ళు ఎవరు కాదు, ఐపీఎల్ హైదరాబాద్ లో టీమ్ లో ఎవరు ఉన్నారు, వాళ్ళు గెలిపిస్తురా లేదా అనేది మనకి ఇంపార్టెంట్. వాళ్ళు ఎంత 100% ఇస్తారు మనం గెలవడానికి, అది ఇంపార్టెంట్. మరి 300 కొడతారంటవా? 400 కూడా కొట్టేస్తారు మన వాళ్ళు, బాల్ వేసేటోళ్ళు సై ఉంటే. అంటే లాస్ట్ బ్యాక్ టు బ్యాక్ విన్స్ వస్తున్నాయి, మన నెక్స్ట్ మ్యాచ్ ఎలా ఉండబోతుంది? ఈసారి చెప్తున్నా లాస్ట్ టైం చెప్పినట్టే, ఈసారి కూడా తగ్గేదే లేదు. పక్కా పులి అభిషేక్ శర్మ. ఈసారి చెప్తున్నాం కదా బ్రో, మన వాళ్ళే గెలుస్తారు 100%. ఇది నా సెకండ్ ఇంటర్వ్యూ కదా, థర్డ్ ఇంటర్వ్యూ కూడా నువ్వే తీసుకుంటావు. చెప్తున్నా కదా మనమే గెలుస్తాం. హాయ్. హాయ్. సో ఐపీఎల్ చూస్తారా? చూస్తాము. మీరు చూస్తారా? చూస్తాం. ఏ టీమ్ కి సపోర్ట్ చేస్తారు? ఎస్ఆర్హెచ్. ఆర్సీబీ. ఎందుకని ఆర్సీబీ? విరాట్ కోహ్లీ. మీరు ఎస్ఆర్హెచ్ ఎందుకు? అభిషేక్ శర్మ. అభిషేక్ శర్మ కోసమా లేక హైదరాబాద్ లో ఉంటున్నందుకు? రెండునా? మరి మొన్న సెంచరీ కొట్టాడు కదా అభిషేక్ శర్మ, ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది, గ్రేట్ కమ్బ్యాక్ ఫ్రమ్ దెమ్. మరి బ్యాక్ టు బ్యాక్ విన్స్ వస్తున్నాయి ఎస్ఆర్హెచ్ కి, నెక్స్ట్ మ్యాచ్ కూడా ఈ ఫామే కంటిన్యూ చేస్తారు అనుకోవచ్చా? అనుకోవచ్చు, బికాస్ కమిన్స్ మళ్ళీ వస్తున్నారు కాబట్టి. మరి ప్యాట్ కమిన్స్ వస్తే ఇషాన్ కిషన్ చేస్తాడా కెప్టెన్సీ, ప్యాట్ కమిన్స్ చేస్తాడా? ఎవరు చేసినా పర్లేదు, మాకు మ్యాచెస్ గెలవాలి అంతే. బట్ ఇప్పుడు ఇప్పటి వరకు చూసుకుంటే హైదరాబాద్ ప్లేయర్స్ ఎవరైనా కానీ ఇలా తిరగలేదు. బట్ వీళ్ళు మాత్రం గుడిల చుట్టూ పాఠశాలల చుట్టూ తిరుగుతున్నారు కదా, దాన్ని ఎలా చూస్తారు? గుడ్, బాగా అనిపిస్తుంది. మరి ఆర్సీబీ మొన్న మ్యాచ్ ఓడిపోయింది, నెక్స్ట్ జీటీతో మ్యాచ్ ఉంది, ఎవరు గెలుస్తారు అనుకో? ఆర్సీబీ. లైక్ ఎందుకని మీకు అంత ఇష్టం విరాట్ కోహ్లీ? 18 years నుంచి చాలా ట్రై చేస్తుండే, మొన్న రీసెంట్ గా వచ్చింది కప్, దానివల్ల ఒక మోటివేషన్ తెలుసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఫాదర్ చనిపోయిన కంబ్యాక్ అంటే వదిలేకుండా మళ్ళీ స్టార్ట్ చేయడం, అదొక గ్రేట్ థింగ్. ఐపీఎల్ లో లాయల్ ఫ్యాన్ బేస్ అంటే ఆర్సీబీ అంటారు కదా, సో ఒక యాజ్ ఏ ఆర్సీబీ ఫ్యాన్ గా దాన్ని మీరు ఎలా చూస్తారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫస్ట్ మా పేరెంట్స్ కూడా చూస్తారు, వాళ్ళు కూడా ఆర్సీబీ టీమ్, సో వి ఆర్ ఆల్ ఆర్సీబీ. అంటే ఫ్యామిలీ మొత్తం ఆర్సీబీ టీమా? యా. ఓకే. మరి ఈసారి కప్ ఎవరు కొడతారు అనుకుంటున్నారు? ఆర్సీబీ. ఈసారి కప్పు మనది. ఎస్ఆర్హెచ్. ఈసారి కప్పు మనది. ఎస్ఆర్హెచ్. ఓకే. మరి లాస్ట్ ఇయర్ కప్ వచ్చినప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం, కేక్ కట్టింగ్ ప్లస్ మొత్తం హైటెక్ సిటీ మొత్తం తిరిగాము, ఎ లాట్. సో ఫైనల్ గా విరాట్ కోహ్లీది 973 రన్స్ రికార్డ్ బ్రేక్ అవ్వట్లేదు 10 years గా, ఈసారి ఎవరైనా బ్రేక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? నెవర్. ఐ హోప్ అవర్ టీమ్. అభిషేక్ శర్మనా? యా. ఓకే. మరి అబ్కి బార్ 300 పార్ అంటున్నారు కదా 2 years గా, సో ఈసారి ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా? ఉంది. వస్తే ఏ టీం మీద రావాలనుకుంటున్నారు? మా టీమ్. అంటే ఏ టీం మీద? ఆపోజిట్ ఆపోజిట్ ఐ థింక్ ఆర్సీబీ. ఆర్సీబీనా? అంటే 287 వాళ్ళ మీదనే, 300 గా వాళ్ళ మీదనే. బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో.
ఐపీఎల్ చూస్తున్నావా? చూసా బ్రో. ఏ టీం సపోర్ట్ చేస్తావు? ఆర్సీబీ. ఎందుకని? ఆర్సీబీ బాగా ఆడుతుంది బ్రో. ఆ. లాయల్టీ. ఓకే, అందరు విరాట్ కోహ్లీ కోసం అంటారు, నువ్వు దేని కోసం? విరాట్ కోహ్లీ కోసం. అంటే నేను చెప్పిన తర్వాత చెప్తున్నావా నిజంగా విరాట్ కోహ్లీ అంటే ఇష్టం? నిజంగా విరాట్ కోహ్లీ. ఓకే, మరి లాస్ట్ ఇయర్ కప్పు కొట్టింది కదా, ఎలా అనిపించింది? హ్యాపీ. ఆ, మరి ఆర్సీబీ ఫ్యాన్స్ ని చాలా మంది చాలా విధాలుగా ట్రోల్ చేస్తారు కదా, వాళ్ళని ఏమంటావు? వాళ్ళు ఏం చేయరు బ్రో. ఉమ్, మన విరాట్ కోహ్లీ మనం ఆడతాం. ఓకే, మరి లాస్ట్ మ్యాచ్ ఓడిపోయి వస్తున్నారు, నెక్స్ట్ జీటీతో గెలుస్తారంటావా? జీటీ బౌలింగ్ బాగుంది కానీ హేజిల్వుడ్ వచ్చారు కదా బ్రో, వాడు బాగా ఆడతారు. ఆ, మరి ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఎట్లా ఆడుతున్నారు బ్రో ఈ సీజన్? సరే బాగా ఆడుతున్నాడు కదా బ్రో, కానీ బౌలింగ్ బాగుంది బ్రో, బ్యాటింగ్ బాగాలేదు. ఓకే, మరి 300 కొడతాం అంటున్నారు కదా, కొడతారంటావా? ఛాన్స్ ఉంది బ్రో. మరి ఆర్సీబీ వాళ్ళు 300 కొడతారా? బ్యాటర్స్ ఫామ్ లో రావట్లేదు బ్రో. ఆ, అంటే అందరు తొందరగా అవుట్ అయిపోతున్నారు అంటావా? ఓకే, మరి ఈసారి ఫైనల్ గా కప్ ఎవరు కొడతారు బ్రో? ఆర్సీబీ అయినా లేకపోతే ఎంఐ అని కొడతారు బ్రో. ఓకే, బట్ ఎంఐ ఆల్రెడీ 4-5 మ్యాచెస్ ఓడిపోయి ఉన్నారు కదా. మొన్న తిలక్ వర్మ ఫామ్ వచ్చింది బ్రో. తిలక్ వర్మ 45 balls తో సెంచరీ చేశారు కదా, ఎలా అనిపించింది? హ్యాపీ బ్రో, తెలుగుడు కాబట్టి. తెలుగోడు అంటే మన తెలుగోడు కొట్టినందుకు హ్యాపీనా లేక వేరే ఏ ప్లేయర్ కొట్టినా హ్యాపీనా? తెలుగుడు కాబట్టి హ్యాపీ. అవునా? ఓకే, మరి అభిషేక్ శర్మ సెంచరీ కొట్టాడు కదా మొన్న, దాని గురించి? అంటే అభిషేక్ శర్మ ఈసారి 135 కొట్టాడు కదా బ్రో, దీనివల్ల హ్యాపీగా ఉంది బ్రో. ఎస్ఆర్హెచ్. మరి నువ్వు ఆర్సీబీ ఫ్యాన్ కాబట్టి ఎవరైనా నిన్ను ట్రోల్ చేస్తారా, ఏడిపిస్తారా? వాడే బ్రో. వాడే ఏడిపిస్తారా? ఏమని ఏడిపిస్తాడు? ఆర్సీబీ కప్పు కొట్టలేని చెప్తారు బ్రో. మరి 49 ఏమైనా ట్రోల్ చేస్తారా? అందరు ట్రోల్ చేస్తారు బ్రో. ఓకే, మరి నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అప్పుడు? వదిలేయాలి బ్రో, లైట్ బ్రో ఆయన. లైటా? మరి హైదరాబాద్ లో ఉండి ఎస్ఆర్హెచ్ కి సపోర్ట్ చేయకుండా ఆర్సీబీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు అంటే ఏం చెప్తాను? నా టీం నా ఇష్టం బ్రో. నీ ఒపీనియన్ నీ ఇష్టం అంటావా? ఓకే, మరి విరాట్ కోహ్లీ రికార్డ్ 10 years గా ఎవరు బ్రేక్ చేయట్లేదు బ్రో, 973 రికార్డ్. ఈసారి ఏమైనా బ్రేక్ చేసే ఛాన్స్ ఉందా? శివమంగిల్ బ్రో. శుభ్మన్ గిల్ చేస్తే చేస్తాడంటావా? ఆల్రెడీ ఒకసారి 860 870 వరకు వచ్చాడు, ఈసారి కొట్టేస్తాడంటావా? ఛాన్స్ ఉంది బ్రో. ఛాన్స్ ఉందా? ఐపీఎల్ చూస్తావా? చూస్తాను. ఏ టీం సపోర్ట్ చేస్తావు? సిఎస్కే. ఎందుకని సిఎస్కే అంటే ఇష్టం నీకు? ధోని. మరి సైకిల్ మీద ఎటు తిరుగుతున్నావు సమ్మర్ లో? గ్రౌండ్ కి. గ్రౌండ్ గా? నీకు నచ్చని టీం అంటే ఏం చెప్తావు? అదే ఆర్సీబీ. ఎందుకు నచ్చదురా? విరాట్ కోహ్లీ ఉన్నాడు కాబట్టి. అంటే విరాట్ కోహ్లీ నచ్చాడా? ఎందుకు నచ్చాడు? యాక్టింగ్ చేస్తాడు. యాక్టింగ్ చేస్తాడు. ఏం యాక్టింగ్ చేస్తాడు? ట్రోల్ చేస్తారు సిఎస్కే. ఓకే, మరి సిఎస్కే బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ ఓడిపోతుంది కదా ఫస్ట్ లో, తర్వాత మళ్ళీ గెలిచి మళ్ళీ ఓడిపోతుంది కదా, దాని గురించి ఏమంటావు? ధోని లేరు కాబట్టి. ధోని లేక. మరి ఈ రోజు ముంబై మ్యాచ్ తోటి ధోని వస్తాడంటావా? కన్ఫర్మ్. అయితే ధోని వస్తే గెలుస్తారా? కన్ఫర్మ్. పక్కా గెలుస్తారా? ఓకే, మరి ఇంజురీ అవ్వట్లేదు ఏం లేదు, కావాలని ధోని ఆడట్లేదు అంటున్నారు కదా కొంతమంది, దానికి ఏమంటారు? ఇంజురీ అయిందా? ఓకే, మరి ఈసారి కప్ ఎవరు కొడతారు? పంజాబ్ ఎంఐ. పంజాబ్ ఎంఐ. సిఎస్కే గెలవదు? సిఎస్కే ఇంకో ధోని వస్తే గెలుస్తుంది. ధోని వస్తే గెలుస్తుంది. నేను ఏమని ట్రోల్ చేస్తారు బ్రో సిఎస్కే ఫ్యాన్స్ ని మిమ్మల్ని? ధోని ముసలోడు ఇంకా ఇంకా ధోని వెళ్ళిపోయే టీం నుంచి. మరి అలాంటి వాళ్ళకి ఏమని కౌంటర్ ఇస్తావు నువ్వు? మా ధోని ఇంకో పర్లేదు చెప్పు. 5 cups ఐపీఎల్ 5 cups. ఆర్సీబీ 1 cup. ఓకే, అంటే మాకు మీరు ఎంత ట్రోల్ చేసినా మాకు 5 cups ఉన్నాయంట. ఓకే, మరి విరాట్ కోహ్లీకి 10 years కంటే ముందు నుంచి ఒక రికార్డ్ ఉంది, 973 రికార్డ్, అది ఎవరు బ్రేక్ చేయట్లేదు, ఎవరైనా బ్రేక్ చేస్తారంటావా? రోహిత్ శర్మ. రోహిత్ శర్మ బ్రేక్ చేస్తారా? ఓకే, మరి కప్ ఎవరు కొడతారు ఈసారి? ఎంఐ అయినా ఆర్సీబీ సిఎస్కే. బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఐపీఎల్ చూస్తున్నారా? చూస్తాం బ్రో. ఏ టీం సపోర్ట్ చేస్తారు? సిఎస్కే బ్రో. మొన్న ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ లో ఒకడు ఇట్లా నిమ్మకాయ మత్తిరి ఇచ్చి ఇట్లా భూమ్ అంటే వికెట్లు పడ్డాయి కదా, దాని గురించి ఏమంటారు? దాని గురించి అవన్నీ ఎవరు నమ్మకాలు వాళ్ళు బ్రో. అంటే మంత్రాలకు చింతకాయలు రాలవు అంటారు, బట్ ఆడ వికెట్లు రాలిపోయాయి కదా, దాని గురించి యాజ్ ఏ సిఎస్కే ఫ్యాన్ గా నువ్వేమంటావు? బ్రో అట్లయితే కప్పు కావాలని కూడా అనుకుంటారు కదా బ్రో, కప్పే వచ్చేది ఇక మ్యాచ్ లేని అయితే ఇంకా అంటే అవన్నీ నమ్మొద్దు, అవన్నీ నమ్మొద్దు బ్రో, జస్ట్ ఫేమ్ కోసం చేస్తున్నా అంతే బ్రో. ఓకే, మరి ఈ రోజు సిఎస్కే వర్సెస్ ఎంఐ మ్యాచ్ ఉంది కదా, దాని గురించి ఏమంటావు? దాని గురించి డెఫినెట్లీ సిఎస్కే గెలుస్తుంది. సిఎస్కే గెలుస్తుందా? మరి తలా వస్తాడంటావా? తలా వస్తాడు బ్రో. ఓకే, అంటే లాస్ట్ మ్యాచ్ లో చూసుకుంటే రోహిత్ శర్మ కూడా ఆడలేదు ఇంజురీ వల్ల, ఇటు ఎంఎస్ ధోని ఆడట్లేదు ఫస్ట్ నుంచి, వీళ్ళిద్దరూ కలిసి ఈ రోజు మ్యాచ్ ఆడితే ఎలా అనిపిస్తుంది నీకు? బాగుంటది బ్రో, ఎక్స్పీరియన్స్ అయితే. ఇద్దరు ఎక్స్పీరియన్స్ ప్లేయర్ ని చూసినట్టు. ఇద్దరు ఎక్స్పీరియన్స్ ప్లేయర్ ని ఒకే ఫ్రేమ్ లో చూసిన బాగుంటుంది.
మరి మన తెలుగు తేజమైన తిలక్ వర్మ మొన్న లాస్ట్ మ్యాచ్ లో సెంచరీ కొట్టున్నాడు. మరి సిఎస్కే మీద కూడా అలాంటి సెంచరీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎక్స్పెక్ట్ చేయలేం బ్రో. ఎందుకని బ్రో? ఈ సిఎస్కే బ్రో, సిఎస్కే మీద కొట్టలేరంటావా? అంతే బ్రో. ఓకే, మరి ఈసారి కప్ ఎవరు కొడతారంటావు బ్రో? ఈసారి కప్పు చూడాలి బ్రో. అంటే ఫేవరెట్స్ ఏవి ఉన్నాయి? ఫేవరెట్సా? ఆర్ఆర్, ఎస్ఆర్హెచ్. ఆర్ఆర్, ఎస్ఆర్హెచ్. అంటే సిఎస్కే లేదంటావు యాజ్ సిఎస్కే ఫ్యాన్ గా? యాజ్ ఏ సిఎస్కే ఫ్యాన్ గా అంటే ఛాన్సెస్ ఉండాలి కదా బ్రో. హాయ్ బ్రదర్. హాయ్ బ్రదర్, ఐపీఎల్ చూస్తుంటారా? చూస్తుంటా. సో రీసెంట్ గా ఐపీఎల్ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ లో ఒక ఆయన ఇట్లా నిమ్మకాయ తోటి భూమి అంటే ఆడ వికెట్లు పడిపోయినాయి. సో నిజంగా చేతబడి చేసే వాళ్ళు ఇలా చేసే వాళ్ళు ఉంటారంటావా? అంటే ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు అంటే ఏదో ఆయన ఫేమ్ కోసం అలా చేశారని చెప్పేసి అందరు అదే నిజం అని ఒప్పుకోరు కదా. సో ఇప్పుడు మనకు అందరు ఉంటారు. ఇంకొకరు వేరే మ్యాచ్ లో ఒకరు వచ్చి వికెట్ పడకను కప్పు కావాలని కోరుకోవచ్చు కదా బ్రో. వాళ్ళు వికెట్ కోసం ఎందుకు చెప్తారు? ఆ వల్ల ఫేక్ బ్రో నమ్మేవాళ్ళు. అంటే లైక్ దాని వల్ల సిఎస్కే వాళ్ళు మేనేజ్మెంట్ బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చారని కూడా రూమర్ నడుస్తుంది. దాని గురించి ఏమంటారు బ్రో? అది అంత అయితే ఇప్పటివరకు కాంట్రవర్సీ కావాలి కదా బ్రో, కానీ ఇప్పటివరకు అది అంత కాంట్రవర్సీ కాలేదు. ఆయన కూడా సోషల్ మీడియాకి వచ్చి ఆయన కూడా ప్లాట్ఫామ్ ఎవరైతే చేసిండో ఆయన కూడా చెప్పాను, ఏదో కావాలని ఒక రీల్ కోసం ఫేమస్ కావాలని చేసినాను, అది అనుకోకుండా అయిపోయింది, నేనేమైతే కావాలని చేయలేదని ఆయన చెప్పారు కదా. మరి ఎంఐ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? అఫ్ కోర్స్ సిఎస్కే ఫ్యాన్ కాబట్టి సిఎస్కే కలవాలనుకుంటున్నాను. బట్ అక్కడ చూసుకుంటే తిలక్ వర్మ ఫామ్ లోకి వచ్చేసి మొన్న సెంచరీ బాదాడు. సో ఈ రోజు కూడా అలాంటి నాక్ ఆడితే సిఎస్కే ఓడిపోతుంది అంటావా? చెప్పలేం బ్రో. అంటే ఇప్పుడు ప్లేయర్స్ ని బట్టి వాళ్ళ ఆడకం బట్టి మనకు ఉంటుంది బ్రో, మనం చెప్పబట్టి చేయలేం. సో సిఎస్కే బెస్ట్ ఇష్ట అనుకుంటున్నా మేబీ, ఎందుకంటే ఎన్ని మ్యాచెస్ లాస్ చేసింది కదా, ఒక 2 మ్యాచెస్ ఏమో గెలిచింది అంతే. ఇప్పటికన్నా కంబ్యాక్ ఇవ్వాలనుకుంటున్నా, ఇంకా మేబీ రావచ్చు, ఫామ్ లోకి అయితే రావచ్చు. మరి తలా మరియు రోహిత్ శర్మ ఇద్దరు ఈ రోజు ఇంజురీ నుంచి బ్యాక్ వచ్చి ఆడితే ఎలా ఉంటది బ్రో? అంటే వాళ్ళు అంటే తల ఆడకైతే ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ ఆడలే. రోహిత్ శర్మ అయితే ఇప్పటి వరకు ఒక 2-3 మ్యాచ్లు ఆడగలుగుతా, ఇంజూరీ అయ్యిండు. సో వాళ్ళిద్దరు ఒక ఫేమ్ క్రియేట్ చేశారు. సో వాళ్ళు వచ్చి ఆడితే కూడా చాలా బాగుంటది, ఎందుకంటే ఒక ఇన్స్పిరేషన్స్ వాళ్ళన్నంత ఎక్కువ ఇది ఎవరు చేయలేక పర్ఫార్మెన్స్. సో వాళ్ళు వచ్చి ఆడితే చాలా బాగుంటది అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ జీటీ మ్యాచ్ ఉంది. యాజ్ ఎ సిఎస్కే ఫ్యాన్ గా ఆ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నాను? అఫ్ కోర్స్ చెప్పాలంటే జీటీ కూడా టఫ్ ఉంది, ఆర్సీబీ కూడా టఫ్ ఉంది. మేబీ చెప్పలేం బ్రో. మీ సపోర్ట్ ఎవరికి ఉంటుంది ఆ మ్యాచ్ లో? అఫ్ కోర్స్ ఆర్సీబీ, ఎందుకంటే విరాట్ కోహ్లీ ఉన్నారు కాబట్టి. బట్ కొంతమంది సిఎస్కే ఫ్యాన్స్ మాత్రం విరాట్ కోహ్లీని హేట్ చేస్తారు అండ్ 49 ట్రోల్ చేస్తారు కదా. మరి మీరు ఎలా సపోర్ట్ చేస్తున్నారు ఆర్సీబీని? బ్రో అది మన ఇండియన్ ప్లేయర్స్ కాదు బ్రో, మనకి జస్ట్ ఇది ఏంటంటే ఒక మ్యాచెస్ మాత్రం అంతే, దానికి మించి మనకి ఇది ఏదో ఇది కాదు కదా బ్రో. మనకి మ్యాచ్ వాళ్ళు ఇంకా మనకి అన్ని మ్యాచెస్ ఆడుతారంటే వాళ్ళు సపోర్ట్ ఇవ్వాలి మనము. వీళ్ళకి ఏంటంటే కొంతమంది ఉంటారు కదా బ్రో, ట్రోలర్స్ చేసేవాళ్ళు, వాళ్ళు ట్రోల్ చేసుకుంటా వాళ్ళ నుంచి వాళ్ళ టీం ని గబ్బు లేపడం మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళు ఆఫ్ కెమెరా వాళ్ళు ఎంత బాగుంటారో వాళ్ళకి తెలుసు, ప్లేయర్స్ కి తెలుసు. సో మనం కొట్లాడుకొని మన వంతేలా కాంట్రవర్సీ చేసుకొని మనం ఎందుకు లైఫ్ వేస్ట్ చేసుకోవాలి?